మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమును అయ్యున్నాము. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. పౌలు తిమోతికి రాసిన తన తొలి పత్రికలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 7వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనము ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు, అలాగే ఇదే లోకములో నుండి ఏమీ మనము తీసుకొని మన వెంట పోలేమో. కాగా బ్రతికిన కొద్ది కాలానికి అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి కేవలం వాటితోటి మనము తృప్తి పొంది ఉన్నాము. చాలు. ఎంత అర్థవంతముగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియులారా, మనం ఈ లోకానికి ఏమీ పట్టుకుని రాలా. రావటమే మన అమ్మ కడుపులోంచి దిగంబరిగా నేను నువ్వు అందరం వచ్చిన వారమే. స్నానం చేయబడ్డాము, పట్ట చుట్టబడ్డాము, పాలు పెట్టబడ్డాము, పెరిగి పెద్దవారమయ్యాము. వచ్చేటప్పుడు ఒక జత బట్టలు మన వెంట తెచ్చుకోలా. వచ్చేటప్పుడు చేతికి ఒక ఉంగరం పెట్టుకొని మనం భూమి మీదకి రాలా. వచ్చినప్పుడు మనం ఏమీ పట్టుకుని రాలా. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకొని పోలే. కాగా బ్రతికే కొద్ది కాలము అన్న వస్త్రములు గలవారమై ఉండి కేవలము వాటితో మనం ఏం చేయాలట? తృప్తి పొందుతాము. అంతే చాలు. దాచుకోవడానికి కానీ నిల్వ చేసుకోవడానికి కానీ ఏమీ ఒక నిల్వ చేసినా దాన్ని మనం అనుభవించలేదు. మన వెనకాతల రాబోయే తరం వారు అనుభవిస్తారు. వారు కూడా జీవిత యాత్ర ముగిస్తే ఆ తర్వాత వారి వెనకాతల తరం వారు దాన్ని అనుభవిస్తారు. ఇట్లు వారి వెంబడి వారు తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నారు. భూమి మాత్రమే ఎప్పటికీ మిగిలిపోట. ప్రసంగి గ్రంథము చూడండి, తొలి అధ్యాయము 6 మొదటి మాట. సమస్తము వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తం వ్యర్థం. సూర్యుని క్రింద నరులు పడు పాటి ఎందు అంతటి వారికి కలుగుచున్న లాభం ఏమిటి? చూడండి, తరము గతించిపోవచ్చు ఉన్నది. భూమి ఎప్పటికి చూసినా ఎల్లప్పుడూ నిలిచి ఉంటూ ఉంది. ఈరోజు ఆ 10 ఎకరాల భూమి నాది. పరిస్థితిని బట్టి ఇంకో ఆసామికి నేను అమ్మేస్తాను. ఆ 10 ఎకరాల భూమి అతనిది. అతని పేరు మీద ఆ స్థలంలో రిజిస్ట్రేషన్ అవుద్ది. మరలా అతని తోటలోకి, ఆ పొలంలోకి నేను అడుగు పెట్టడానికి కానీ నేను నాటిన చెట్లే ఆల్రెడీ నేను ఆ భూమిని అమ్మేశాను. మరలా నేను నాటిన చెట్టు దగ్గర ఒక్క ఫలము కూడా నేను తినడానికి సరిపోను. ఒకవేళ చెట్టుకే కనుక నోరుంటే ఇట్లాంటిది, ఏమయ్యా ఏం మొహం పెట్టుకొచ్చావు లోపలికి? మాకు నీరు పోసింది నువ్వే, పెంచింది నువ్వే, ఉంచుకున్నావా? వేరే వ్యక్తికి అమ్మేసావు కదా మమ్మల్ని. ఇప్పుడు నేను నీ సొంతం కాదు కదా. ఈ నేల నీ సొంతం కాదు, ఈ చెట్లు మేము నీ సొంతం కాదు. నేలతో పాటు చెట్లు మమ్మల్ని అందరినీ 10 ఎకరాలను అమ్మేసావు కదా వేరే ఆసామికి. ఏం మొహం పెట్టుకొని పూర్వం వాళ్ళే వచ్చినట్లు గబగబా లోపలికి వచ్చి పళ్ళేరేసుకుంటున్నావు నువ్వు? చెట్టెక్కేస్తున్నా పెట్టినావు. ఈ చెట్టుని ఈరోజు నేనేమైనా నీ సొంతమా? వేరే వ్యక్తికి నన్ను అమ్మేశావు. నేను అతనికి ఇవ్వాలి ఫలాలు తప్ప నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి తరము వెంబడి తరము గతించిపోవచ్చు ఉన్నది. భూమి మాత్రము తరతరాలు గతించిన మార్పు లేకుండా భూమి నిలుచుంది. కానీ భూమి మీద నిర్మాణాలు క్రొత్త వస్తుంటాయి. భవనాలు, ఎవడి ప్రారంభంలో గుడారాలు, ఆ తర్వాత ఏమో తాటేకిలు, ఆ తర్వాత ఏమో పెంకుటిల్లులు, ఆ తర్వాత రేకుల షెడ్లు లాంటివి, ఆ తర్వాత ఏమో డాబాలు వంటివి, ఆ తర్వాత ఏమో మేడల వంటివి, ఈనాడు అపార్ట్మెంట్స్ వంటివి పెద్దవి. రాను కానీ కింద భూమి మాత్రం ఇప్పుడు మార్పు లేదు. నువ్వు ఆ రోజు విత్తనం విత్తినా అప్పుడు నీకు అది పంట ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే భూమిలో మనం విత్తనాలు విత్తినా ఆ పంటే ఇస్తుంది. ఆ రోజు మనం బోరు తవ్వితే నీళ్లు ఇచ్చింది ఇదే భూమి. ఇప్పుడు కొత్తగా వేరే చోట కదా బోరు తవ్వితే అప్పుడు కూడా మనకి నీళ్లు ఇస్తూ ఉంది. తరం వెంబడి తరము గతించిపోవచ్చు ఉన్నది. కానీ భూమి మాత్రము శాశ్వతముగా నిలిచి ఉంది. ఎందు గురించి అని అంటే భూమి దేవుని యొక్క పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఈ భూమి అనేటువంటి పాదపీఠాన్ని కొంతకాలము నరులకు నివాసయోగ్యముగా ఉండునట్లు దేవుడు అప్పగించాడట.
ఆ యొక్క 115వ కీర్తనల గ్రంథం చూడండి. 115వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. అంతే చాలు. ఆయన భూమిని ఎన్నో వచనం అది 16 వచనం ఏం రాయబడింది? ఆయన భూమిని నరులకు ఇచ్చినట్టు. ఎంతకాలం ఇచ్చేటట్టు? ఎంతకాలం ఇచ్చాడు? ఒక 70 ఏళ్ళు ఇచ్చేయడం నీకు అద్దెకున్నాడు. లేదా ఒకరికి 100 సంవత్సరాలు రావాలి. 100 సంవత్సరాలు భూమి మీదకి ఇచ్చాడు. భూమి మీద నిలబడ్డ, భూమి మీద నడిచే, భూమి పంటలు తిన్నాడు. ఆ తర్వాత మనం అదే భూమిలో మనం కలిసిపోవాలి. కొంతకాలం నరులకు అది నివాస యోగ్యముగా ఉండునట్లు భూమిని నరులకు దేవుడు అప్పగించాడు. ప్రియులారా, మనం వాక్యం చదువుతున్నప్పుడు, అది ఇక్కడే కాదు, నీ ఇంటికాడ కూడా చదువుతున్నప్పుడు వాక్యం చేత పరిపూర్ణము కలిగినటువంటి రూపాంతర అనుభవంలోకి రావాలి. కాలము గడిచే కొలది సమస్తమైన వాటిని నీవు వ్యర్థముగానే అనుకోవాలి. ఏది ప్రయోజనం కాదు ఈ భూమి మీద. దేవుని మాట మాత్రం తప్ప ఏది శాశ్వతం. ఒంటి మీద ధరించిన ఈ తెల్లటి గుడ్డలు, ఈ వస్త్రాలు కూడా మన వెనకాతలు రాదు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తేలా, ఈ లోకం నుండి వెడలిపోయినప్పుడు ఏది మనం తీసుకెళ్తాం. కాబట్టి మనం కేవలము దేవుడిచ్చిన ఆ బుద్ధి ఆయుష్తో, ఆ అన్నపానముల చేత మనము సంతృప్తి గలవారమై ఉన్నాం. అయితే యాత్రికులుగా ఉంటున్న మీరు ఈ భూనివాస కాలములో మీరు ఎంతో భయముతోనో చెప్పాలి, మరి ఎంతో జాగ్రత్తతోనో మీ జీవిత యాత్రను గడపాలి. ప్రియులారా, ఈ జీవిత యాత్ర ఎలాంటిదంటే ఎత్తు పల్ల. అప్పుడప్పుడు సంతోషం కలుగుద్ది, అప్పుడప్పుడు దుఃఖం కలుగుద్ది. అప్పుడప్పుడు ఒంటరి పరిస్థితులకు నువ్వు వెడతావు, అప్పుడప్పుడు జనసమూహం చుట్టూ కూడా కూడుకుంటా. యాకోబును ఫరో చక్రవర్తి పెద్ద వయసు గలవాడు అప్పటికి. యాకోబు అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. ఆ యాకోబు గురించి చెప్తున్నా. పెద్ద వయసు గలవాడు. ఐగుప్తు దేశానికి తన కుమారులు 70 మందితో పాటు వరుసగా వచ్చిన తర్వాత ఫరో చక్రవర్తి, ఆనాటి ఈజిప్షియన్, ఐగుప్తు యొక్క నాగరికత, గొప్ప మహాచక్రవర్తి రాజు ఫరో ఇట్లా అంటాడు, నీ వయసు ఎంత? చాలా పెద్దోడు ఉన్నావు, గడ్డం పండిపోయింది, ఇక్కడి వరకు ఉన్నది. నీ వయసు ఎంత? నీ అనుభవం ఏంటి? కాస్త నాతో చెప్తావా అని వయసులో పెద్దవాడైనటువంటి యాకోబును ఫరో చక్రవర్తి అడుగుతాడు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నా జీవిత సంవత్సరముల యొక్క సంఖ్య ఇంత, నేను యాత్ర చేసినటువంటి దినములు అనేకములు, అయితే అవి నా పితరులు యాత్రలు చేసిన దినముల కంటే అంత పెద్ద గొప్పవేమీ కావు అంటాడు. చూడండి, ఆది కాండములో ఈ మాట మీకు కనబడతాది. 47వ అధ్యాయము 7వ వచనము. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలకు తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. ఓకే, అంతటా ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు ఇట్లా, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు బహు కొంచెము. అదేంటది? యాత్ర చేసిన సంవత్సరాలట చెప్పండి 130. తర్వాత నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్రలు చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములు అంత కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి యాకోబు బయటకు వెళ్ళిపోయాను. చూడండి 28వ వచనము. యాకోబు ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరాలు బ్రతికి యాకోబు యొక్క దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములో 147. వాళ్ళ తండ్రి ఇలా పోల్చుకుంటే అబ్రహాము బ్రతికినది 175 ఏళ్ళు. చెప్పండి ఎన్ని? 175. 175లో ఇతని ఆయుష్కాలం ఎంత తీయచ్చు? ఎన్ని సంవత్సరాలు? 147. అంటే అతనికంటే తక్కువే కదా. అంటే రాను ఆ సంఖ్య పడిపోతూ వచ్చేది. బైబిల్లో బాగా ఎక్కువగా బ్రతికినాడు మెతుషేలా, చాలా ఎక్కువ. అతని తర్వాత రెండో పర్సన్
ఆదాం 950 సంవత్సరాలు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎక్కడ దాదాపు 1000 సంవత్సరాలు జీవించిన జీవితాలు కాలము గడిచే కొద్ది మోషే దగ్గరికి వచ్చేసరికి మోషే పాత్ర 120 సంవత్సరాలు. అంటే యాకోబుకి తర్వాత వచ్చాడు మోషే, దైవజనుడైన మోషే బ్రతికింది 120 ఏళ్ళే. మోషే కంటే ఒక అడుగు ఎక్కువ 147 యాకోబు కంటే ఒక మెట్టు ఎక్కువ వాళ్ళ తాతగారు అబ్రహాము 175. అందుకే మాట చెప్పాడు, నా పితరుల వలె వాళ్ళతో పోల్చుకుంటే నేనంత ఎక్కువగా నేను బ్రతికిన వాడను కాదు అన్నట్టు నా సంవత్సరములు అని చెప్పాడు. నా యాత్రా సంవత్సరములన్నీ 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెం. అంటే అర్థం ఏంటి? యాత్రా సంవత్సరాలు 130 చెప్పి నేను జీవించిన సంవత్సరములు కేవలము చెప్పండి ఎంతట? కొంచెం అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ కొంచెములోని అతడు సుఖపడ్డాడు. అంటే జీవితంలో అతడు సుఖపడింది చాలా తక్కువ. అతడు యాత్రలు చేస్తూ ప్రయాణాలు చేస్తూ జీవితంలో అలసిపోయినటువంటి జీవితమే చాలా ఎక్కువైపోయింది. ప్రయాణాల చేతను, కష్టము చేతను, జాగారముల చేతను జీవితంలో అలసిపోయినటువంటి పాత్ర ఎక్కువట. ప్రశాంతంగా నెమ్మదిగా జీవించిన సంవత్సరాలట అతనికి చాలా కొంచెం మాత్రమేనట. కొందరు జీవితాల్లో వాళ్ళు 70 ఏళ్ళు బ్రతికనివ్వండి, 80 ఏళ్ళు బ్రతికనివ్వండి, నిజంగా వారు సంతోషించిన జీవితం చాలా స్వల్పంగా ఉంటారు. ఒక 15 లేదా తప్పితే ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఏమి భారం లేకుండా పిల్లలు బతికేస్తారు యవనస్తులు. మా నాన్న ఎక్కడికి తెస్తున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు అని అనవసరం. వాడు స్కూల్కి వెళ్తాడో లేక కాలేజీ దగ్గరగా వస్తాడు, మమ్మీ నాకు ఒక 500 రూపాయలు ఇవ్వాలి, నేను కాలేజీలో కట్టాలంటే ఇస్తాను బావాడు. ఆ తండ్రి ఎలా తెస్తున్నాడు, ఎలా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, అవేమీ వీడికి అర్థం కాదు. ఒక వయసు వచ్చే వరకు పిల్లలకు బరువు బాధ్యతలు ఏమీ తెలియదు. వారు ఒక ఇంటి వారు అవుతారు, వారికి పిల్లలు పుడతారు. భార్య అంటే దేవుడి నాకు పాలు రావటం లేదు, వచ్చినప్పుడు మీరు మెడికల్ షాప్ నుంచి పిల్లలకి పాలు పట్టించిన పాలు ప్యాకెట్ ఒకటి పట్టుకొని రండి, సిర్లెక్ ప్యాకెట్ పట్టుకొని రండి, ఫలానాది పట్టుకొని రండి. అప్పుడు వీడికి తెలుస్తారు, అరే నేను ఇంట్లో కూర్చొని ఎంతకాలం తిన్నాను, ఇప్పుడు అర్థమవుతుంది మా నాన్న మమ్మల్ని ఎలా పోషించారు, నా తల్లి ఎలాగ మమ్మల్ని పోషించింది. 20 సంవత్సరాలు గాలికి తిరిగాను, ఏమి పట్టించుకోకుండా నేను బ్రతికాను, వారిని సుఖపెట్టడం అనేది లేదు. ఇప్పుడు నా భారం ఏంటో నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకో పిల్లోడు పడతాడు, ఆ తర్వాత ఇంకో కూతురు పడతాడు, ఆ తర్వాత ఇంకో కూతురు, ఇలాగ ఒక 3-4 పడతారు. ఇల్లు చూస్తే అద్దెల్లు, భార్య అనారోగ్యాలైపోతారు. ఏమండి అన్నం నేను వండలేను, మీరు వండేస్తారా, నేను లేకడా నా కాళ్ళు చేతులు పంచేత కీళ్ళవాత నొప్పులు మీరు చేసేస్తారా. వెంటనే భార్య వండాలి, భర్త వండి, అది భార్యకు బలహీనరాలి. అలాగే భార్య బలహీనత భర్త వండాలి, భర్త బలహీనత భార్య వండాలి. అంటే పిల్లలకి స్నానం చేయించేస్తారు, ఈ పూటకి స్నానం చేయించలేని పిల్లలు కంటే పిల్లలకి స్నానం చేయించాలా తండ్రి, ఆ భర్త. ఇలా చెప్పుకుంటే అది జరుగుతుంటుండగా వాడికి అర్థమవుతుంది. అప్పటికి వాడికి 35 ఏళ్ళు రావచ్చు, కొన్ని 40 ఏళ్ళే వస్తాయి. ఇంకా వాడు బ్రతకడానికి వెనకాల ఇంకొక 40 ఏళ్ళు వయసు ఉన్నది. ఇప్పుడు ఇలా ఈ 40 ఏళ్ళ వయసులో వాడు ఇల్లు కట్టాలా, పిల్లలు ఒక దారి చెప్పండి ఏమన్నాడు? బహు కొంచెము మాత్రమే. అవి కూడా ఎలా ఉన్నాయట? దుఃఖ సహితముగా ఉన్నాయి. అంటే ఇప్పుడు యాకోబు స్టోరీ కొద్దిగా మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తా రండి. 28 6వ వచనం, ఆదికాండం 28. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాము అని ఊరుకు వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపించి. ఒకసారి నా వైపు చూడండి, ఎవరికి సలహా ఇచ్చారు? తండ్రే ఇచ్చాడు. తండ్రి పేరేంటి? ఇస్సాకు. అరే అబ్బాయి యాకోబు, అరే నా కుమారుడా, ఈ ఊళ్ళో ఉండద్దు, ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నా మాట విని నీ మేనమామ ఇంటికి అనగా పద్దనారాము అనే ఊరికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని నువ్వు సెటిల్ అవ్వాలా, స్థిరపడాలా. అప్పుడు నీ భార్య పిల్లలతో వస్తే ముసలివాడిని ఒకసారి చూసి సంతోషిస్తాను, ఈ ఊర్లో ఉండద్దు, నువ్వు వెళ్ళిపోరా అన్నాడట. ఇప్పుడు ఎవరి మాట విని యాకోబు ప్రయాణం చేశాడు? అంతవరకు మా సంగతి తెలియదు, పెళ్లి ఊసు అతను ఎత్తలేదు, సుఖపడాలన్న ఆలోచన కూడా యాకోబుకి రానులేదు. కానీ తండ్రి ప్రోత్సహించాడు, ఇక్కడ ఉంటే నీ జీవితం సరిగా ఉండదు, ఇక్కడ వారి అలవాట్లు నేర్చుకుంటే నీవు ఆత్మీయంగా దెబ్బతినేస్తావు,
ఇక్కడ ఉండనే ఉండదు, దయచేసి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు యాకోబు ఒంటె కర్ర చేత పట్టుకొని ఆ యొక్క యోర్దాను నది దాటి కొండలెక్కి గుట్టలు దిగి, అడ్రస్ తెలియదు, మామ ముఖం ఎలా ఉంటుందో తెలియదు, మామ ఇల్లు ఎక్కడో తెలియదు. వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ ఎంత ముద్ద సల్లంగా ముద్ద పెట్టించిందో తెల్లదు కానీ, దారి మధ్యలో అయిపోయిందో లేదో మనకు తెల్ల కానీ, ఏమండి ఒక నీళ్లు ఎంత దూరం ప్రయాణం చేస్తే మనతో, ఒక ఆహారం మొత్తం ఎన్ని రోజులని మనతో నిల్వ చేసి కాపురం మనతో చేస్తున్నంత ప్రయాణం చేస్తుంది. మరి ఇంటికాడ వాడు అమ్మ ఎన్ని పెట్టిందో, సంచినట్టు ఎన్ని కూర పెట్టిందో, ఒరే సాయంత్రం మాటలు తినరా, పగటి వేళ తినబాబు, ఉదయం లేవడంతో బ్రేక్ఫాస్ట్కి తినరా, దారి మధ్యలో నీకు ఎవరు కనబడరు, ఏది నీకు కనబడదు, నువ్వు వెళ్ళినంత అరణ్యపు త్రోవా, మృగాలు ఎదురవుతాయి, మీ నాన్నగారు వెళ్ళమంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, మృగాలు ఎదురవుతాయి, శత్రువులు లాంటి వాళ్ళు ఎదురవుతుంటారు, మరి ఏమీ లేదు నీ చేతులు, కనీసం ఒక కర్ర చేతితో పట్టుకొని వెళ్ళు, ఏదైనా అపాయములు ఈ దుడ్డి కర్ర నిన్ను కాపాడుతుంది కొడుకా అని చెప్పేసేసేసి యాకోబుకి ఎంత సరదాలో సంచి నుండి అంత సమకూర్చింది. అతడు ప్రయాణం చేస్తున్నాడు, మాంగారు ఎలా ఉంటాడో చిన్ననాటి నుండి తెలియదు, అతని ఇల్లు ఎక్కడో కూడా తెలియదు, పద్దనారాము అన్నాడు. ఇప్పుడు రాజమండ్రి మీరు వెళ్ళండి, రాజమండ్రిలో మీ తాలూకు ఎక్కడున్నాడో మీకు ఎట్లా తెలుసు? రాజమండ్రి రావటం మీకు సులభమే, పద్దనారాం ఊరు, ఆ ఊరిలో పర్సన్ ఎక్కడున్నాడని తెలుసుకోవటం మీకు చాలా కష్టం. పద్దనారాం అనే ప్రాంతానికి వెళ్ళాడు, ఇల్లులు చాలా కనబడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళి అడుగుతాడు, తూర్పు ఎక్కడ, పడమరెక్కడ, ఉత్తరం ఎక్కడ, ఆ ఊరికి పొలిమేరలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, ఎవరిని అడిగితే అడ్రస్ చెప్తాడు. ఇక తప్పని పరిస్థితిలో దారిన పోతున్న వారిని పిలిచి యాకోబు నా అన్నల్లారా అని గౌరవంగా సంబోధిస్తూ, నా అన్నల్లారా మీరు ఎక్కడి వారు అని అడిగాడట. చూడండి ఆ మాట మీకు 29:4 వచ్చున. అంతటా యాకోబు పద్దనారాం అనే ప్రాంతానికి వచ్చి అక్కడున్న మనుషులను చూచి, ఓ నా అన్నల్లారా మీరు అసలు ఎక్కడి నుండి వస్తున్నారని వారిని అడుగగా, అంతటా వారు మేము హారాను ప్రాంతము నుండి, అనగా పద్దనారాం ప్రాంతము నుండి వచ్చుచున్నామని అనిరి, ఆ మాట చెప్పాలి, వచ్చుచున్నాము అనిరి. అతడు నాహోరు కుమారుడైన లాబానును మీరేమైనా ఎరుగుదురా అని వారిని అడుగగా, అంతట వారు ఎరుగుదుము అనేది, అబ్బా ప్రాణం నెమ్మది వచ్చేసింది, ఇది అడ్రస్ నాకు తెలుసు అన్నాడు అవతల వాడు. ఎరుగుదుమని అనేది, మరియు అతడు బాగున్నాడా, పెద్ద ఆయన కదా, ఆయుష్కాలం ఉందా, ఆయన చచ్చిపోయా బతుకున్నాడా అని క్షేమము కోసం అడిగాను. వారు క్షేమంగానే ఉన్నారు అని చెప్పాను. ఇదిగో అతని కుమార్తె రాహేలు అదుగు గొర్రెల వెంట మా వెనకాతల వచ్చుచున్నదని ఇంట్లో వ్యక్తి యొక్క అడ్రస్ పూర్తిగా చెప్పారు. ఏమంటే ఇప్పుడు ఈ కరెక్ట్ అడ్రస్ లోకి రావటానికి ఇతడు ఎంత ప్రయాసపడింది, ఆ యాత్రలో ఆయన ఏమి ఎదుర్కొన్నాడు. వీళ్ళని అందరూ ఉంటారు జీవితంలో, అప్పుడప్పుడు మనం ఒంటరి వారు అవుతుంటాం. ఎస్, ఒంటరి కనుగోలు నడిపిస్తాడు. అప్పుడప్పుడు మందగా అనేక మంది మధ్యలో కూర్చోబెడతారు. నయోమి ఊరు నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిది అయిపోయింది. మరలా ఆమె యూదా బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆమె బంధువులందరూ ఆమె చుట్టూ కూడా అన్నారట, అయ్యో మన నయోమియే కదా ఇది, అయ్యో మన నయోమియే కదా ఇది. అంటే ఒక సందర్భంలో ప్రజల మధ్య మనం ఉంటాము, ఒక్కొక్క సందర్భంలో మనము ఒంటరి వారం అవుతాం. ఇది జీవిత యాత్రలో మనుషులుగా మనకు తప్పదు. విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని నువ్వు ఎప్పుడు అనుకోక, లేదా ఎప్పుడు ఇలాగే జరుగుతుందని కూడా నువ్వు అనుకోకపోక, ప్రతి పరిస్థితికి నువ్వు నేను అలవాటు పడాలి. అప్పుడే దేవుడు నిర్ణయించిన తుది శ్వాస వరకు మన జీవిత యాత్రలో అడుగులు వేసుకుంటూ మనం వెళ్తాం. దేవుడు నిర్ణయించిన ఆ చివరి గడియ వరకు కూడా ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు మన జీవితంలో వస్తాయి. మన దగ్గర తిన్నవారు మనకు మిత్రులుగా ఉంటారు, అదే మిత్రులు కొంతకాలానికి శత్రువులుగా కూడా మారుతారు. ఇది కూడా మన జీవితంలో పడవలసి వస్తుంది, మనం పడాలా. అలాంటి మాటలు మనం ఎదుర్కొన్నప్పుడు లోపల ఒక చిరునవ్వు వస్తుంది. ఏంటి అన్నాడు అలాగా, ఏంటి వాడి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అన్నాడా, వాడు నాకు 15,000 ఇచ్చాడా అన్నాడా, నిజంగా సార్ మేము విన్నాం సార్, అతడి మిమ్మల్ని పై స్థాయి తెచ్చింది అతనేనట్టు కదండి, మీ చేత వ్యాపారం పెట్టించింది కూడా అతడేనట్టు కదండి, మీకు ఏమీ లేనప్పుడు చేతులెత్తి దేహి అని మీరు అతని ఇంటికి వెళ్ళి అడిగారట కదండి, ఆయనే మీకు అన్నీ సమకూర్చి పెట్టాడట కదండి అని అంటే యువతల వ్యక్తిలో దుఃఖం కలుగుద్ది, చిరునవ్వు వస్తుంది. ఏంటి వాడన్నాడా,
ఇటు వాడన్నాడా? అవును సార్ ఆయన అన్నాడండి. పిచ్చోడు, ఈరోజు వాడికి ఉద్యోగం వచ్చిందంటే నేనేం చేయనయ్యా? ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉంటే నేను దగ్గరుండి కలపంతా ఏర్పాటు చేసి ఇల్లు కట్టించింది నేనయ్యా. అతని భార్య గర్భవతిగా ఉంటే ఆపరేషన్ తీసుకెళ్ళిన డబ్బులు లేకపోతే నేను దగ్గరుండి పురుడేంచి హాస్పిటల్లో ఫీజు బిల్లు కట్టింది నేనయ్యా. అవునండి, ఇన్ని చేశారా మీరు? మరి అతనేటండి అలాగన్నాడు మీకోసం? పడాలి పడే పరిస్థితులు అలాగే వస్తాయి. ఆవిడేం చేసిందండి ఆవిడ మాకేం చేయలేదండి. ఈరోజు ఆవిడ అలా ఉందంటే మేము పెట్టిన భిక్ష అని అంటారు మన దగ్గర తిన్నవాడిని. కానీ వాస్తవానికి చాలా మంది మేలు చేసి ఉండొచ్చు నీ జీవితంలో, కానీ ఎందుకో తెలీదు అమాంతంగా కీడొచ్చి నీ మీద పడతారు. ఎందుకు గురించి ఇలా జరుగుతుంది తెలుసా? యాత్ర ఇంకా కొనసాగుతుంది కాబట్టి లాభ నష్టాలని మనం చూస్తున్నాం. పగలు రాత్రి మనం చూస్తాం. మన ఒక్క క్షణం మనం మరణించామా మనకి ఏమీ తెలియదు. మన మీద పగ పెట్టుకునేవారు ఉండరు, మనకి శత్రువులు ఉండరు. మరో క్షణమే మనం మరణము సమాధిలో పెట్టబడ్డా మనకేమీ తెలియదు. మన మీద మట్టి అయినివ్వండి, మన మీద రాళ్ళు కొప్పైనివ్వండి, గుణపంతో పైనంత మట్టి పూడ్చి పారతి లాగేలా పైన బాధ మనకేమీ తెలియదు గాక. బ్రతుకున్నాము కాబట్టి నవ్వు మనకు తెలుసు, బ్రతుకున్నాము కాబట్టి ఏడుపు కూడా మనకు తెలుసు. ఎత్తు పల్లము ఎట్లా ఉన్నాదో జీవిత యాత్రలో నవ్వు ఏడుపు రెండు కలిసి ప్రయాణం చేస్తారు. అప్పుడప్పుడు కావలసిన వారి దగ్గరకు వచ్చి అన్నం కలిపి మన నోట్లో పెడతారు. కొన్ని సందర్భాలు ఏమీ లేదు మనకు అన్న సంగతి తెలిసి కూడా దమ్మిడి దానం చేయడానికి కూడా ఎవరు మన దగ్గరకు రాదు. ఇది జీవిత యాత్రలో జరిగేటువంటి పాఠాలు. అందుకే యాకోబు ఆ మాటలు మరి ఎట్లా చెప్పుకున్నాడో కానీ ఫరో ఎదుట ఆయన అంటున్న మాటలు జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళి ఆ మాట మీద మీరు చేపెట్టి ఆలోచిస్తే ఆ స్థానంలో మీరు కూడా ఉండి మాట్లాడుకుంటే చాలా బాగుంటారు. యాకోబు ఏదైతే చెప్పాడో అదే మాట దగ్గర మీ జీవితాన్ని పెట్టుకుని మీరు ఆలోచించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ తల్లిదండ్రులు కష్టపడిన దీన స్థితి, ఏమీ లేని నిర్భాగ్య స్థితి, హాస్పిటల్కి వెళ్ళడానికి చేతిలో డబ్బులు లేని పరిస్థితి, కానీ రోజులు దొల్లాడుతుంది. నీ ఇంట్లో కుండ ఎప్పుడు కూడా పొయ్యి మీద మండుతూ ఉండేది. 10 మంది ఎప్పుడూ వచ్చి మీ తల్లి వంట తినేవారు. మీ నాన్న కష్టపడింది మీ బంధువులు, మేనత్తలు, మేనమామలు, చిన్నలు అందరూ తిన్నవాళ్ళే. కానీ ఎందుకు ఆ తర్వాత పేరు పెడతారు? ఆడి మమ్మల్ని ఏం చూసాడండి, ఆడి కూతురు ఆ పిల్లలకి మేమే దారి చేసింది, వాడేం చేసాడండి, వాడు మాకు 10 మంది పెట్టుబడికి ఈరోజు ఎందుకంటే వాడు బతుకు అడుక్కునేవాడి స్థితిలో ఉంటుందండి. అనేకలు పెట్టి 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 అతని జీవితం అరిగిపోయింది ప్రియుల. తనకంటూ తను ఏమి కూడా దాచుకోలేకపోయిన పరిస్థితి. అందరికీ నావారు 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 నావాడు అని చెప్పి అందరికీ పెట్టి 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 పూర్తిగా అతని జీవితం అరిగిపోయింది. అతని దగ్గర తిన్నవాడు అన్యాయముగా అపరకోటీశ్వర్లు అయిపోతారు. చివరికి అంటారు వాడు మాకేం పెట్టాడండి, నిజంగా 10 మందికి పెట్టుబడికి ఈరోజు బతుకు ఎందుకంటే అలా ఉంటుంది. ఈరోజు మేము చూడండి, మేము ఏ స్థాయిలో ఉన్నాం చూడండి, మా స్థితి ఏంటో చూడండి. వాడు ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం, మేము కారులో వెళ్తున్నామండి. పైన భగవంతుడు ఉంటే కనుక మరి ఆడికి కూడా చెయ్యాలి కదండి అన్న మాటలు అన్నప్పుడు అతని ప్రాణం ఎంత నొచ్చుకుంటుందో సార్ ఆలోచన చేయాలి. యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే ప్రియులారా 30 వచనం ఒకసారి చూడండి. 30 వచనము కింద మీరు చదివారు కదా, 29, 4 వచనము 30 వచనం. యాకోబు 30 వచనమేనా? 30 అధ్యాయము 29. 30 అధ్యాయము 29. అందుకు యాకోబు అతనిని చూచి, సరిగ్గా చదవాలి. నేను ఇంకా ఎట్లా నీ దగ్గర పనివాడుగా కొలువు చేసేదను, నీ మందలో నా యొద్ద ఎట్లా ఉండేనో అవన్నీ కూడా నీకు ఆల్రెడీ తెలియను. నేను నీ ఊళ్ళోకి నీ ఇంటి గడప తొక్కక మునుపు నీకుండినటువంటి మంద ఆస్తి బహు కొంచెమే అయితే అమ్మా అది ఇప్పుడు ప్రెజెంట్ బహుగా అభివృద్ధి చెందేను. నేను అడుగు పెట్టిన ప్రతి చోట యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఓ నా మేనమామ నిన్ను ఆశీర్వదించెను. తర్వాత నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకోనలేదు ఇప్పటి వరకు కూడా. అప్పుడు అతడు నేను నీకు ఏమి ఇవ్వలేను అడిగినందుకు యాకోబు, అసలు రే బాబు నా మేనమామను నాకేమి ఇయ్యద్దురా. కంటిన్యూ. నీవు నా కొరకు
ఈ విధముగా కాస్త దయ కలిగి నా పట్ల ఈ కార్యం జరిగిస్తే గనుక నేను నీ మందను నేను మేపి కాచెదను. అందులో 25 వచనం చదువు ఒకసారి. 25 వచనం. యాకోబు మేనమామతో లాభానుతో దయచేసి నన్ను, నా భార్య, నా పిల్లల్ని ఇక్కడి నుండి పంపివేయము. నా తండ్రి ఉన్న చోటికి నేను వెళ్ళదను. నా భార్యలను, నా పిల్లలను నాకు అప్పగించమని అప్పుడు అతడు నేను వెళ్ళదను. వారి కోసము నేను ఆల్రెడీ 2 సార్లు పాలేరుగా కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన నేను ఏం చేసిన సంగతి నువ్వు బాగా ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు నా భాగం అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట ఒక్కసారి నలుడా, దీనిని బట్టి నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించిన శకునము ద్వారా నేను చూచి తెలుసుకుంటే. అందులో ఒక వచనం ఉంటారు, జీతం పెంచుతాననే మాట ఉంటారు. అతడు నీ జీతము ఇంతే అని నాతో స్పష్టముగా చెప్పుము, ఆ జీతము నీకు ఇస్తానని అతనితో చెప్పారు. జాగ్రత్త, నా ఒక వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఎవరు చెప్తే బయలుదేరాడండి పెద్ద మనిషి? తనకు తానుకు పుట్టిందా వెనకాల తండ్రే ప్రోత్సహించారు. అంతవరకు మేనమామ అంటే తెలీదు, మేనమామకి ఆడపిల్లలు ఉన్నారు సంగతి తెలియదు, అదో ఒక దాన్ని పెళ్లి చేసుకుంటానన్న సంగతి కూడా పెద్ద మనిషికి తెలియదు. తండ్రి చెప్పాడు, వృద్ధాప్యుల బాబు ఇక్కడ ఉండద్దురా, నువ్వు వెళ్ళరా అని వెళ్ళాడు. దారి మధ్యలో అడ్రస్ తెలియలేనటువంటి ప్రయాణంలో వెతుక్కుంటూ ఒంటె కర్ర చేతితో పట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు వాడి తల్లి వాడికి ఎంత ఫుడ్ పెట్టిందో దారి మధ్యలోనే అయిపోయింది. ఎన్ని మృగాలను ఎదుర్కొన్నాడు ఆ పెద్ద మనిషి, ఎన్ని రాత్రుల్లో ఒంటరిగా అతడు ప్రయాణంలో అరణ్యములో నిద్రపోయాడో మనకు తెలదు. కానీ అనుకున్న చోటు నుండి పదనారాము అనేటువంటి ప్రాంతానికి మొత్తం మీద యాత్రికుడుగా వెళ్ళాడు. సరే, వెళ్ళిన తర్వాత అడ్రస్ తెలియదు. వారిని వీరిని అడుక్కోవటమే సరిపోయింది. బాబు మీరు అక్కడ వారు, అయ్యా మీకు ఫలానా ఆయన తెలుసా, ఫలానా ఆయన అక్కడ ఉంటాడు, కాస్త అడ్రస్ చెప్తారా? ఈ విధంగా కొన్ని దినాలు అతను అడుక్కోవటమే సరిపోయింది. ఎవరో దయగలిగి మొత్తం మీద ఒక అడ్రస్ బాగా కండలు తిరిగి ఒళ్ళు బాగా బలిసినట్టు చేత కాస్త పనులు ఎక్కువ చేసుకుందాని ఉద్దేశం అందరిలోనూ ఉంటారు. ఈలోగా కూతుర్ని ఎరేసాడు. ఆ కూతురు చాలా అందంగా, మామయ్యని కూతురు పెళ్లి చేసుకుంటే ఊరికేస్తానేట్రా, నువ్వు నా దగ్గర 7 సంవత్సరాలు పాలేరుగా పనిచేస్తే 7 సంవత్సరాలు అయిన తర్వాత నీకు ఇస్తాను అన్నాడు. ఆడబిడ్డ కోసం ఇతడు 7 సంవత్సరాలు చేసేది. ఆ తర్వాత శోభన గదిలోకి వెళితే అనుకున్న అమ్మాయి చేత పెళ్లి చేశాడు, కానీ అనుకున్న అమ్మాయిని పంపించగా పెద్ద కూతురు పంపించాడు. మరలా మరుసటి రోజు వచ్చి నిలదీశాడు, ఏంటి నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు, నేనేమో ఈవిడ కోసం కష్టపడితే నువ్వు ఇంకో దాన్ని పంపించావు శోభనం గదిలోకి, నేను ఆవిడని ఇష్టపడలేదు, ఈ అమ్మాయి కొన్ని ఇష్టపడ్డాను కదా, ఇది చాలా అన్యాయం చేసే మావయ్య అంటే ఇంకో 7 సంవత్సరాలు చేయరా, అప్పుడు నువ్వు అనుకున్నట్టు దీన్ని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. ఆ విధంగా అతడు 14 సంవత్సరాలు పాలేరు చేసాడండి. ఇతడు అడుగు పెట్టిన కానిచట దేవుడు దీవించడం మొదలు పెట్టినాడని చెప్పి అతడు యాకోబును వదలడానికి ఇష్టం లేదు. చివరికి ఏమన్నాడు, నీకు దండం పెడతాను రా బాబు, నన్ను, నా భార్యను, నా పిల్లల్ని పంపించేయి. నేను ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చానో ఆ నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలా. మా తండ్రి ఉన్నాడో చచ్చాడో ఏ స్థితిలో ఉన్నాడో, నా భార్యను చూస్తాడో, పిల్లలను చూస్తాడో, నేను మా నాన్న ఇంటికి వెళ్ళిపోతాను అంటుంటే కుదరదో, ఇంకా నువ్వు ఇక్కడ పని చేయాలి అంటే ఎంత బానిస జీవితం అనుభవించాడు, ఎంత దుఃఖపడుతూ ఆ జీవితం సాగించాడు. పిల్ల అప్పటికి 4 భార్యలు వచ్చి ఉండొచ్చు, పిల్లలు కూడా పుట్టుండొచ్చు. ఆఖరికి యోసేపు పుట్టాడు, ఇక బెన్యామీను దారి మధ్యలో పుడతాడు ఆఖరి కొడుకు. 12 మంది సంతానం. దేనా అనేటువంటి ఒక ఆడబిడ్డ కూడా పుట్టేసింది. ఎంత పుట్టినా తన స్వస్థలానికి వెళ్ళటానికి నిర్బంధించేశాడు ఈ పెద్ద మనిషి. నువ్వు కానీ, నీ భార్యలు కానీ, నీ పిల్లలు ఒక్కడిని కూడా నీ పుట్టింటికి తీసుకెళ్ళడానికి లేదు. నా ఇంటికి నువ్వు వచ్చావు కాబట్టి పాలేరుగా పనిచేసేవాడు ఇక్కడే నువ్వు బతకాలి అన్నట్టు నువ్వు అడుగు పెట్టిన గడిచి నేను దీవించబడ్డాను సంగతి నాకు తెలుసు, శకునం వల్ల నేను తెలుసుకున్నాను ఆ సంగతి, నువ్వే చెప్పట్లేదు. కాబట్టి పని చేయి, ఇంకా నువ్వు నా దగ్గర ఉండాలంటే జీతం ఇంత అని అడుగు, అది నేను నీకు ఇస్తా. ఏమంటాడ, ఇంకా జీతం పెంచమంటావా చెప్పు, జీతం నీకు ఇస్తా అని అందుకు యాకోబు, అయ్యా
దయచేసి నీ జీతంతో నాకు పని లేదు, నీ వ్యాపారంతో, నీ సంపాదన, నీ ఆస్తితో నాకే సంబంధం లేదు, నన్ను వదిలే, నన్ను విడిచిపెట్టే, నేను నా తండ్రింటికి వెళ్ళిపోలయ్యా, నా భార్య బిడ్డను తీసుకెళ్ళిపోతానంటే అక్కడ అతడు బందీకాణాలో ఉంచినట్లు కొంతకాలం అతని బానిసగా ఉండి కూతుర్లోనికి వెళ్ళాడు. ఏమని? అమ్మ నువ్వన్న చెప్పు, మీ ఆయన పుట్టింటికి వెళ్ళిపోతాడట, అక్కడికి కుదరదని చెప్పు, అలా అయితే నేను రాను అని చెప్పి నువ్వు కోప్పడు, నేను బట్టని ఆగిపోతాను. ఇలాగా నలుగురు భార్యలు ఒక్కొక్కరు అనొచ్చు, ఏమంటే నేను రానండి, నా పిల్లలు కూడా తీసుకురాను అంటే వాళ్ళ కోసం కొంతకాలం ఉండిపోయే పరిస్థితి. ఏమంటే ఈ జీవితంలో యాకోబు అన్ని పడ్డాడండి. సుఖం ఏంటో తెలిసిన దానికి, కష్టం ఏంటో తెలిసింది, లాభం ఏంటో తెలుసు, నష్టం ఏంటో తెలుసు, అన్ని సవి చూసేసాడు ఆయన జీవితంలో. ఎత్తు ఏమిటో తెలుసు, ఫలం ఏంటో తెలుసు, దుఃఖం ఏంటో తెలుసు, ఆనందం ఏంటో తెలుసు, అవమానం ఏంటో తెలుసు, ఘనత ఏమిటో తెలుసు. ఇవన్నీ అయిపోయి వృద్ధాప్యానికి రేపు మాపో చచ్చిపోతాడన్న టైంలో ఫరో దగ్గరికి వచ్చారు. అప్పుడు ఫరో అడిగాడు, నీ వయసు ఎంత, నీ జీవిత ఆయుష్కాలం ఎంత అంటే అప్పుడు చెప్పాడండి పెద్ద మనిషి. ఏమంటున్నాడు తెలుసా? అందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు బహు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు ఆ యాత్ర చేసిన ఆ దినములలో వారు జీవించిన సంవత్సరములు అంత కాలేది అని ఫరోతో చెప్పి. చూడండి, యోబు గ్రంథములో ఈ మాట ఇట్లా 32వ అధ్యాయం 7వ వచనం, 32వ అధ్యాయం 7వ వచనం, వృద్ధాప్యము మాటలాడదగును, అత్యధిక సంవత్సరముల సంఖ్య గల వాడు జ్ఞానమును బోధించును. ఏమర్థమైంది మీకు? వృద్ధాప్యం ఏం చేయును? మాటలాడదగును. చిన్న పిల్లోడితో మీరు మాట్లాడండి, ఆడేం చెప్పడాడు. ముసలివాడిని అడగండి, పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాడు. వీడు పుట్టక ముందు, వీడు బాబు కూడా పుట్టక ముందు తాతయ్య ఉన్నాడు కాబట్టి ముసలని చెప్తాడు, రే మీ నాన్న పుట్టక ముందురా, మీ నాన్నే పుట్టలేదు, నువ్వెక్కడ పుట్టావు, మీ నాన్నే లేదు, నువ్వెక్కడురా, మీ నాన్న పుట్టక ముందు మా నాన్న ఇక్కడికి ఊర్లోకి తీసుకొచ్చినప్పుడు నేను చిన్న పిల్లుండ్రా అని మనవడితో చెప్తుంటాడు. కాబట్టి వృద్ధాప్యం ఏం చేస్తుందట? మాటలాడదగును. 100 మంది మాట్లాడినవాడిని 100 మంది మాటలు చెల్లవు, కానీ అందులో పెద్ద వయసు గలవాడు వృద్ధుడు వచ్చి, అయ్యా ఒక్క మాట నేను చెప్తాను వింటారా, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారని అంటున్నాం, ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటారు, కులాలతో మీకు పని ఏంటయ్యా, కులాలు మీకు కూడెడతాయటయ్యా, నా మాటిని వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు, పెద్ద మనసుతో నేను చెప్తాను, పెళ్లి చేసేయండి అయ్యా అని అనేసరికి ఇరు పక్షాలు కూడా ఒకటైపోతాయి. ఒరే పెద్ద ఆయన చెప్పాడురా, దాదాపు 100 ఏళ్ళ వయసు గలవాడురా, అసలు ఈ ఊరు పుట్టక ముందే ఉన్నాడు రైనా, అలాంటి ఆయన వచ్చి మనకు సలహా ఇచ్చాడు. కాబట్టి వృద్ధాప్యం ఏం చేస్తుందట? మాటలాడదగును. ఎస్, పెద్ద వయసు గలవాడు మాట్లాడినప్పుడు కుర్రవాడు ఎవడు కూడా తిరిగి అంటే ఆయన చెప్పేది అన్న మాట అనలేడు. మరి ఊరుకుంటారా, పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, అంత 100 సంవత్సరాలు నడువంగిపోయినాయని వచ్చి చెప్పాడు మన మధ్యలో, ఆయన చెప్పిన మాట మనం వినాలా? అందరూ కూడా ఒక దారికి రావటం అనేది నాకు జరుగుతుంది. అప్పుడు అయినట్టు రే ఇలాంటి నేను ఎన్నో చూసినా నా జీవితంలో పడ్డాను రా, అలాంటి సమస్యలు మీకు అవసరమా, అలాంటి బరువులు మోయటం మీకు అవసరమా, అలాంటి కష్టం మీకు అవసరమా, అనుభవంతో చెప్తున్నాను రా, నా మాటిని వాళ్ళిద్దరికి చక్కగా పెళ్లి చేసి ఒక దారిని పెట్టండి రా, వాడి జీవితాలు బాగుంటాయి నేను చెప్తున్నాను కదా. ఇలా మాట్లాడినప్పుడు అతని మాటను ఏం చేయలేరటండి, కాదనలేరు. కాబట్టి వృద్ధాప్యం ఏం చేయదగునో? వృద్ధాప్యము మాటలాడదగును. దేవుని స్తోత్రం చెప్తాము. వృద్ధాప్యం మాట్లాడతారు. ఇప్పుడు యాకోబు మంచి వృద్ధాప్యములో ఉన్నాడు. ఐగుప్తు దేశానికి ఫరో చక్రవర్తి గొప్ప రాజు అయితే ఎవరికి కావాలి? ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి? ఫరో యాకోబుతో మాట్లాడుతున్నాడా? యాకోబే ఫరోతో మాట్లాడుతున్నాడా? యాకోబు మాట్లాడుతున్నాడు. చూడు ఫరో, నా యాత్ర సంవత్సరాలు ఇన్ని, నేను జీవించిన సంవత్సరాల సంఖ్య ఇంత అని చెప్పి ఫరోను యాకోబు ఏం చేశాడంటే దీవించి వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, ఈ జీవిత యాత్రలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. అప్పుడప్పుడే నవ్వు వస్తుంది, అప్పుడప్పుడే దుఃఖపడే పరిస్థితి వస్తుంది. షారాకు బిడ్డలు లేరు 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 అన్నప్పుడు మొత్తం మీద ఇష్మాయిల్ని ఆ యొక్క హాగరు కన్నది. నా బిడ్డగా పెంచుకుంటానని చాలా ఆనందపడింది. కానీ ఆమె తన
ఇష్మాయేలు తల్లి దృష్టికి హేళనదిగా మారిందట ప్రియులారా. వెంటనే పనివాడ దృష్టిలో శారాను చాలా చీపుగా చేసి మాట్లాడింది ఇష్మాయేలు తల్లి. ఒక యజమానురాలు అయ్యుండి, అబ్రహాముకు తొలి భార్య అయ్యుండి, తనకు బిడ్డలు లేరు కారణం చేతే అబ్రహామును ప్రోత్సహించి ఈ దాసీతో పొమ్ము, దాని వలన పుట్టిన బిడ్డను మన బిడ్డగా పెంచుకుందాం అన్నప్పుడు పనిగత్తి, అబ్బా నా యజమానురాలు ఎంత మంచి మాట చెప్పింది, అంటే నా కొడుకు లైఫ్ చాలా బాగుంటుంది, నా పరిస్థితి బాగోకపోయినా నా కొడుకు మాత్రం ఇక్కడ స్టాండర్డ్ అయిపోతాడో, వారసుడుగా ఎదుగుతాడన్న ఆలోచన కూడా లేకుండా గర్భము ధరించిన తర్వాత శారాను హేళనగా చూడటం మొదలెట్టిందంటే. ఇక బిడ్డను కన్నా తర్వాత ఎత్తుకోవటానికి వస్తే, ఏం ఎత్తుకుంటాం, ఎండిపోయిన స్తన్యములు గలదానవి, పాలెత్తావా నువ్వు ఎత్తుకోవడానికి అని 10 మంది దగ్గర, పనివాడి దగ్గర ఆ దాసి ఆ మాట అంటుంటే అబ్రహాము భార్య శారా అయినప్పటికీ ఏమీ అనలేని స్థితిలో కనుక చెయ్యేసావు కానీ చేతి నా పిల్లోడి మీద నువ్వేం చేయవలసిన అవసరం లేదు కానీ అని అంటే పనివాడు అంటారు, అమ్మగారు ఏంటండి మీరు చెప్తేనే కదా అబ్రహాము ఆవిడ దగ్గరికి వెళ్తే ఆమె గర్భవతి, మీ బిడ్డగానే పెంచుకుంటానని మీరే చెప్పారు కదా, అలాంటి దానికి కొమ్ములు వచ్చేసి అమ్మగారి ఇంట్లో, దానికి కొమ్ములు వచ్చేసి అసలు మిమ్మల్ని యజమానురాలుగా కూడా గుర్తించట్లేదు, మీరు చెప్తేనే కదా దాన్ని సాగించండి. ఒకానా రోజు మండుటెండలో దేవుని దూత అబ్రహాము గుడారపు యొద్దకు వచ్చి అబ్రహాముతో మాట్లాడి ఆ తర్వాత అంటాడు, శారా నీవు గర్భము ధరించి కుమారుని కంటావంటే శారా నవ్వెను అనే మాట ఉంటాను. చదివిన మాట ఎప్పుడైనా శారా ఏం చేశాను, నవ్వాను. అప్పుడు ఆయన అంటాడు, శారా నువ్వు నవ్వనేలా అంటే ఇక్కడ హేళనగా అన్న మాట అర్థం చేసుకోకండి. ఆమె హేళనగా నవ్విందని కాదు, కానీ ఒక్కసారి ఆనందం ఎంత పొరలు వచ్చేసి ఉంటుందండి ఆవిడకి. అప్పటి వరకు దాసీ బిడ్డను తన బిడ్డగా పెంచుకుందామంటే అవతల ఆమె పురుగు కట్టే హీనంగా చూసింది. ఎన్ని రోజులు ఏడ్చిందో కానీ శారా ఒకనా రోజు ఇస్సాకు అనే మాటకు అర్థం చిరునవ్వు. చెప్పండి, వాగ్దాన పుత్రుడి సాకు అనగా చిరునవ్వు అని అర్థం. దేవుడు వచ్చి చెప్పాడు, చూడండి మాట మీకు ఎక్కడ 18-12 18-12 ఒకసారి చదువుదాం. 12వ వచనం, నేను బహుబలము ఒడిగిన దానను తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును చాలా ముసలివాడై ఉన్నాడు కదా అని తనలో తాను ఏం చేశాను. ఎప్పుడు స్టార్ట్ అయింది నవ్వు? నేనంటే అప్పటి వరకు ఆమెకి నవ్వు ఎక్కడదండి, నవ్వు ఎక్కడది? అవతలదా ఇంట్లోంచి వెళ్ళలేని పరిస్థితి, అయిపోయింది, స్టాండర్డ్ అయిపోయింది. ఆ పిల్లోడు పరుగులెడుతున్నాడు, ఎదిగాడు వాడు. ఇంట్లో పనివాళ్ళు కూడా ఆ పిల్లోడిని ఎత్తుకుంటున్నారు. శారాకి ఎంత దుఃఖం కలుగుతుంది చూడు. అబ్రహాం రావడంతో పిల్లోడు పరిగెత్తుకుంటూ భుజం మీద డాడీ 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 అని అంటుంటే అసలు భార్య యొక్క కడుపు సోపు ఎంత దుఃఖం. ఆ దృశ్యం చూడడం పరుగున గుడారంలోకి వెళ్ళి ఆడమాట. ఇక దాసి అబ్రహాం పక్కనే కూర్చొని చెయ్యలా అడ్డు పెట్టుకొని, ఏమంటే వాళ్ళు ఏం కోరమంటారు అన్నట్టు, వాడు మనం బయటకు వెళ్తే బాగుంటుంది పిల్లని తీసుకొని, ఇలాంటి మాటలు శారాకు వినబడే విధముగా మాట్లాడుతుంటే ఏమీ అనలేని పరిస్థితి. కానీ యజమానురాలే, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఈలో ఒక పనివాడు లోపలికి వెళ్ళి, ఏంటండి అమ్మగారు ఇవాళ అయ్యగారుని అదే దాసి ఆగరిద్దరు ఎక్కడికో ఊరు వెళ్తారట, ఈ విషయం మీకు తెలుసంటే ఏం చేస్తాను, నేను వెళ్తే వెళ్ళనివ్వండి, నేనేం చేస్తాను. ఇలాగ ఈ యొక్క శారా జీవితంలో ఎంతకాలం ఏడ్చిందో కానీ ప్రియులారా, ఒకానొక రోజు దేవుడు ఆమె నోటి నిండా దేవుడు ఏం పెట్టాడంటే చిరునవ్వు పెట్టాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథాన్ని మనం గమనిస్తే 126 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. 126 అందరిని తీరేవాడు. 126 2వ వచన భాగం, మనము కలను కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా దేవుడు నవ్వు ఉంచెను. చాలండి. ఎవరి మాట? ఇశ్రాయేలీలు అరణ్యము నుండి వచ్చుచున్నప్పుడట ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు వీడికి ఏమొచ్చుంటుంది? నవ్వే కదా. అది రానంత చేపు వారికి ఏమొచ్చుంటుంది? ఏడ్పే. వెనకాతలు చూస్తే ఫరో సైన్యము, ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం. నవ్వెక్కడదండి? ఆనందం ఎక్కడదండి? ఏమంటే మరి సముద్రం మునిగిపోతామా అని ఒక్కొక్కడు భార్య వాళ్ళని అడిగితే, మరి పెద్దోడా
ఏంటి సముద్రం వచ్చింది, చచ్చిపోతామంట మా కొడుక అని ఒక్కొక్క తల్లి తన కొడుకులు నెట్టు ఉండే. అక్కడ మోషే ఏం చేస్తాడో చూద్దాం, మరి ఎంత దూరం తీసుకొచ్చాడు కదా, ఏం చేస్తాడో చూద్దాం, కంగారు పడికి అమ్మ అనేసి ఇజ్రాయిల్ అనుకోవటం, లక్షలాది ప్రజలు ఇజ్రాయిల్ అనుకోవటం. ఆ తర్వాత దేవుడు అంటాడు, మోషే ఏల నీ వైపు నా వైపు చూస్తున్నావు, నీవు సముద్రమును కొట్టు, అది 2 పాయలు అయిపోద్ది అన్నప్పుడు, సముద్రం 2 పాయలు అయినప్పుడు వీరికి ఏం కలిగి ఉంటుంది ఆ టైం? ఎస్, నోటి నిండా సంతోష ఆనంద బాష్ప. ఆహా, ఓహో, ఇంత పెద్ద సముద్రము మా కొరకు 2గా చేయబడి మార్గము కాని దానిని మాకు సమమైన మార్గముగా, సరళ మార్గముగా చేసేసాడు మా దేవుడు. కాబట్టి ఇక్కడ 126 సంకీర్తన 2లో పలికిన మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? మరొకసారి చదువుదాం మాట. మనము కలను కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వును దేవుడు ఉంచి, మన నాలుకలిక ఆనంద గానములు నిండి ఉంటాయి. ఎంత అద్భుతం ప్రియులు! కాబట్టి జీవితంలో నవ్వు ఉంటుంది, అదే జీవితంలో ఏడుపు కూడా ఉంటుంది. రెండును సమానంగా తీసుకోవాలి. నవ్వే శాశ్వతం ఉండాలని అనుకోక, అలా చెప్పి ఏడుపు కూడా శాశ్వతంగా నీకు ఉండేది కాదు. పరిస్థితులను బట్టి శ్రమ సంభవించినప్పుడు ఎట్లాగా ఏడుపు, దుఃఖం, బాధ వస్తుంది. అది తీరిపోయిన తర్వాత తెలియలేని ఆనందం ఎవరో నీకు పంచక్కర్లేదు, నీలో పుట్టుకుంటూ వస్తుంది ఆ సంతోషం, ఆనందం. కాబట్టి జీవిత యాత్రలో ప్రియులారా ఎన్నో పెను తుఫానుల వంటివి, ఎన్నో గాఢంధకారాల వంటివి, ఎన్నో ఆపదలు, ఎన్నో ఆకలి బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఇలాగే వీటిలో నువ్వు ఎదిగి పెద్దదానివైతే, పెద్దవాడివైతే నువ్వు ఒక వృద్ధాప్యానికి వస్తావు. వృద్ధాప్యం ఏం చేస్తుందట? మాటలాడగను. చెప్తారే, ఈరోజు మీరు కడుపు నిండా అన్నం తింటున్నారా? మా నాన్న కష్టపడిన టైంలో మా అమ్మ కారం వేసి పెట్టేదిరా, ఇంకా మీ బాబు మంచి కూరలు తెస్తున్నాడు రా మీకు, మీ బాబు మంచి కూరలతో మీరు పెడుతున్నారా మనవళ్ళారా. మా నాన్న టైంలో నా తల్లి ఒట్లు ఏరుకొని వచ్చేదిరా. ఒట్లు ఏరుకొని వస్తే నా తండ్రి అలా కష్టపడి, అప్పట్లో పావలా జీతం రా మా నాన్నకి, లేదా 10 పైసలు అనా జీతం రా. ఉప్పు ఉంటే పప్పు ఉండేది కాదు, పప్పు ఉంటే అది ఉండేది కాదురా. అలాగే వచ్చిన తర్వాత నా తల్లి దంచి ముద్దలుగా చేసి మాకు పెట్టేదిరా. అలాంటి జీవితాలు మేము అనుభవించాం. ఇప్పుడు మా మనవళ్ళైనటువంటి మీరు ఖరీదైన కారుల్లో, విలాసవంతమైన జీవితాలు, తులతోగని వాటిలో మీరు తూగుతూ గొప్పగా ఈరోజు మీరు జీవిస్తున్నారు. ఎందుకంటే మీ నాన్నకి పెద్ద చదువు చదివించాను, మీ నాన్నకి పెద్ద ఉద్యోగం వచ్చేలాగా చేయించింది నేనే. ఆ ఉద్యోగాన్ని బట్టి వచ్చే జీతాన్ని బట్టి ఖరీదైన అమ్మాయినిచ్చి, అనగా మీ అమ్మనిచ్చి మీ నాన్నకి పెళ్లి చేశారు, మీరు పుట్టారు, మంచి జీవితం మీరు జీవిస్తున్నారు. కానీ మా నాన్న టైంలో మాత్రం ఈ సౌఖ్యం మాకు లేదురా. కాబట్టి వృద్ధాప్యం ఏం చేస్తుందట? మాటలాడటం. కాబట్టి వారి జీవితంలో ఎన్ని పడ్డారో, సుఖం అంటే తెలుసు, కష్టం అంటే తెలుసు, ఒంటరి జీవితం తెలుసు, అందరూ దగ్గరికి రావటం తెలుసు, అందరూ దూరం అయిపోవటం తెలుసు, అందరూ కలిసిపోవటం కూడా తెలుసు. యాకోబు తల్లిదండ్రుల దగ్గర వాడు ఒంటరిగా వెళ్ళిపోయి అరణ్యంలో పడుకోవటం తెలుసు. మరలా మేనమామ ఇంటికి వెళ్ళటం, మనుషుల మధ్య సంచరించడం తెలుసు, అక్కడ బానిస అయిపోవటం తెలుసు. అడ్రస్ తెలుసుకోవడానికి 10 మందిని అడుక్కుంటూ అడ్రస్ కలుసుకొని వెళ్ళటం. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ పాలేరు జీవితం అనుభవించటం. 2 సార్లు అతడు మోసపోవటం కూడా జరిగింది. తర్వాత నా భార్య బిడ్డలు వదిలే, నువ్వు వెళ్ళిపోతాం మా పుట్టింటికి, నన్ను వదిలే మావయ్య అంటే వదలను. చెప్పు, జీతం పెంచమంటే పెంచుతాను తప్ప నిన్ను మాత్రం నేను వదలనటము. నీ వల్ల నేను ఎంత గొప్పవాడిని, మంద పెరిగింది, ఆస్తిపరుడిని అయ్యా, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదంటే మావయ్య నీకు దండం పెడతా, కాకపోతే కొద్ది రోజులు ఇంకొద్ది సేవ చేస్తాను, తప్పనిసరిగా నన్ను నా భార్య బిడ్డను వదిలే నీకు దండం పెడతానని ఈ యాకోబు మేనమామను బ్రతిమలాడటం. ఆ తర్వాత దేవుడు వాడి మనస్సును కరిగించేసరి వెళ్ళిపో అని చెప్పటము, తన 4 భార్యలను బిడ్డలను వెంట పెట్టుకొని రావటం. సంతోషంగా వస్తుంటే దారి మధ్యలో మరలా యాషావు ఎదురు రావటం. 400 మంది పరివారితో యాకోబును చంపేలను చేశాడు. అప్పుడు తన జనములను 2 గుంపులుగా చేసి యాకోబు ఒక్కడే యబ్బోకు అనే రేవులో మిగిలిపోయాడు. అదొక అనుభవము. ఆ తర్వాత కుంటితనం అతనికి రావటము, కుంటూ 7 సార్లు తన అన్నగారికి సాగిలు పడి దీనుడుగా నమస్కారం పెట్టడం. అది చూసిన అన్నగారు, శత్రువుగా వచ్చిన వాడు అతని మీద కోపం పెట్టుకోక, సరే ఎంతైనా నా తమ్ముడే కదా, పోలే అయిందని అతని మీద దయ కలిగి ఉండటం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా కాలం గడిచే కొలది
ఆయుష్ పెరిగే కొలది జీవితంలో దేవుడు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాడు. ఒంటరితనము, భర్తను కోల్పోయిన జీవితము, బిడ్డలు ఎదుగుతున్న వారికి సహాయం చేయబడలేని పరిస్థితి, శరీరంలో ఆరోగ్యం సహకరించిన పరిస్థితి, తలదాల్చుకోవడానికి గుప్పుడు నీడ సొంతంగా లేని పరిస్థితి, ఎక్కడికక్కడ మారటము, చాలా ఇబ్బందులకు గురవటము, ఇవన్నీ జీవితంలో ఆటుపోటు సుఖదుఖాల వంటి ప్రియులు. అందుకే ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం అనుకుంటా ఈ మాట, 7వ అధ్యాయం 14 వచనములు ఈ మాట ఉంటారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, అమ్మా సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద కాలమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు ఎప్పటికీ తెలుసుకొనకుండానట్లు దేవుడే సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. చెప్పండి, దేవుడే సుఖ దుఃఖములను ఏం చేశాడట? జతపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ జీవితంలో సుఖము ఉంటుంది, ఈ జీవితంలో దుఃఖం కూడా ఉంటుంది. ఈ జీవితంలో మనకి నవ్వు ఉంటుంది, ఈ జీవితంలో ఏడుపు ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు అన్ని పరిస్థితులకు పరిష్కారకర్త. ఆయన నీతో ఉంటే నీ యాత్రా జీవితంలో యేసు ప్రభు వారు చెయ్యదుగా నువ్వు ప్రయాణం చేస్తే దుఃఖంలో కూడా సంతోషంగా ఉండే మార్గంలో ఆయన నడిపించగలుగుతారు. అంటే దుఃఖాన్ని కూడా సుఖంగా నువ్వు అలవాటు చేసుకుంటావు. ఆయన లేకుండా ఎన్ని సిరి సంపదలు నీకున్నా అది నీ జీవానికి మూలం కాదు. ఆయన నీతో ఉంటే కడుబీదవాడువైనా కడుబీదరాలువైనా ఆయన చేయి పట్టుకొని నువ్వు నడిస్తే కనుక నీ దుఃఖము కూడా నీ పాలిట సుఖంగానే కనబడతాడు. ఆ ఒక్క క్రీస్తు ప్రభు వారు మన జీవిత యాత్రలో ఆయన లేకపోతే కనుక ఎన్ని ఆస్తులతో నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఎంత పరువు, ఎంత ప్రతిష్టత, గౌరవం, పరపతి, ఎన్ని అంతస్తులు మనం కలిగి ఉన్నా నువ్వు ఒంటరి వ్యక్తివి ప్రియులారా. ఆయనను కలిగి ఉన్నప్పుడు దుఃఖములో కూడా ఆయన ఆనందాన్ని పంచేటువంటి దేవుడు. యోబు జీవితంలో 10 మంది తన భోజనం బల దగ్గర తింటున్నప్పుడు వాళ్ళ నాన్న యోబు ఎంత సంతోషించేవాడు. ఇంక ఇలాగే నా గూటి యొద్ద హంసవలే నేను కాలము గడుపుతాను, ఇలాగే నా జీవితం సాగిపోద్ది అనుకున్నాను. హఠాత్తుగా ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. యోబు నడిపి చెప్తాడు, నవ్వేంటో ఆయనకి తెలుసు, దుఃఖం ఏడుపేంటో కూడా ఆయన తెలుసు. కొంతకాలం అతని జీవితంలో నవ్వు పాలన చేసింది, నవ్వుతో కాపరం చేశాడు, నవ్వుతో పరిపాలన చేశాడు. ఆ తర్వాత అతని జీవితంలో హఠాత్తుగా దుఃఖము కమ్ముకుంది మేఘము వల్లే. దుఃఖముతో కాపురం చేస్తున్న దినాలు గోక్కోవడానికి ఆయన దగ్గర ఏమలేమట, గోర్లు కూడా లేక చిల్లా పెరుగుతో గోకు, తినడానికి తిండి లేక 10 ఏళ్లకు పోయి ఆ తల్లి తన భార్య అడుక్కొని తెచ్చి బలి పెట్టే. 10 మంది సభలో ఆయన వచ్చి మాట్లాడుతూ అందరు నోటి మీద వ్రేలేసుకునేటువంటి వారు ఇప్పుడు ఏమి మాట్లాడలేని అనలేని దుర్పరిస్థితుల్లో మిగిలిపోయాడు. ఆయన జీవితంలో నవ్వేంటో తెలుసు, ఆయన జీవితంలో దుఃఖమేంటో తెలుసు. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం మన పరదేశులమై ఉన్నామని, నిలవరమైన పట్టణం ఇచ్చట మనకు లేదని, మనం యాత్రికులము, పరదేశులము. యాత్రా జీవితంలో సుఖము దుఃఖము రెండూ కలిసి ప్రయాణం చేస్తే రెండిటికి సమానంగానే మనం అర్థం చేసుకుంటూ అడుగులు వేయాలి. అయితే ఈ జీవిత యాత్రలో క్రీస్తు నీతో నాతో లేకపోతే కనుక మన జీవిత ప్రయాణానికి అర్థం లేదు. క్రీస్తే మనతో ఉంటే గనుక ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారకర్తయు అయ్యున్నాడు. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట 13వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన అనుభవింపకపోయినను దూరము నుండి చూచి ఆ పట్టణానికి వెళ్ళబోయే నిత్య జీవానికి దూరము నుండి వారు చూచి వందనములు చేసి తాము ఈ భూమి మీద బ్రతుకు కాలము పరదేశులమును యాత్రికులమును అయ్యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మరణించిరి. ఎక్కడి నుండి చూశారట వీరు? బ్రతికు ఉండగా పరలోకాన్ని ఇక్కడి నుండి చూశారట. దూరము నుండి దేవుడు ఇవ్వబోయే మహిమాలోకం, దేవుడు ఇవ్వబోయే తనతో పాటు స్వాస్థ్యమైనటువంటి మరొక నూతన ప్రపంచ లోకం, పరలోకం,
వారు చావక ముందే దూరము నుండి చూసి దానికి ఏం చేశారట, వందనములు చెప్పిరి. ఆ వెళ్ళబోయే పరలోకానికి ఇక్కడి నుండి వందనాలు చెప్తున్నారట. అమ్మా, త్వరలో మీ దగ్గర మేము రాబోతున్నాం. ఓ పరలోక పట్టణమా, మాకు తల్లి వంటిదానా, ఇదిగో భూలోకము నుండి ఇదిగో నీ పరలోకానికి నేను త్వరలో రాబోతున్నా. ఓ నూతన యెరూషలేమా, ఓ పరలోక పట్టణమా, నీ దగ్గరికి మేము రాబోతున్నామని చెప్పేసట. వారు దూరము నుండి దానిని చూసి వారు దానికి వందనములు చెల్లిస్తూ ఇట్లా స్థిరపడ్డారట. ఎస్, ఈ భూమి మీద మనము పరదేశులమునో యాత్రికులము అయ్యున్నామని ఒప్పుకొని ఎరిగి విశ్వాసము గలవారే మృతి చెందిరి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి నేనైనా నువ్వైనా ఈరోజు మాట్లాడుతున్నాను, రేపొద్దు నేను పరుండ పెట్టబడితే నా కోసం 10 మంది మాట్లాడతారు. అయ్యో, ఆయన ఇలాగయ్యాడట. ఎస్, అలాగే నీ కోసం 10 మంది మాట్లాడుకుంటారు. ఈరోజు మనం మాట్లాడే వారిగా ఉన్నాం. రేపొద్దున సమాజం మన కోసము ఆ నోట ఈ నోట 10 మంది మన కోసం మాట్లాడతారు. కారణం ఏంటంటే మనము యాత్రికులము, పరదేశం. దేవుడు అన్యాయస్తుడు కాదు. మన పూర్వీకులకు ఏమి సంభవించిందో అదే మనకు కూడా సంభవిస్తుంది. మన పూర్వీకులకు ఏమేమి ఎదురయ్యాయో అవే మనకి ఎదురవుతాయి. వారికి పుట్టుక ఉంది, వారికి మరణం ఉంది. అలాగే మనకు పుట్టుక ఉంది, మనకి మరణము ఉండబోతుంది. కానీ స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఎప్పుడు కూడా మనలో మనం గర్వించడానికి కానీ, మనలో మనము గొప్పవారమని మనలో మనము అతిశయించడానికి కానీ ఎప్పటికీ అలాంటి పరిస్థితి రానేయకూడదు. భూమి మీద మన యాత్రికులు పరదేశులమై ఉన్నామని ఎరిగి ఏ స్థితిలో మనం ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. పౌలు ఫిలిప్పీలకు రాసిన తన పత్రిక 3వ అధ్యాయములో ఆ యొక్క 12వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఆ 4వ అధ్యాయము 11వ వచనం, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఈ సంగతులు మీతో చెప్పుతలేదు కానీ నేను ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండా. దేన స్థితిలో ఉండటం ఎరుగుదునో, సంపన్న స్థితిలో ఉండటం కూడా నాకు తెలుసు. ప్రతి విషయములోనూ ఆ అన్ని కార్యములు యందు కడుపు నిండగా ఉండటం తెలుసు. ఆకలి కొని ఉండటం కూడా నాకు, సమృద్ధి కలిగి ఉండుటయు లేమిలో ఉండుట కూడా నాకు నేను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు దేవునిని బట్టి నేను సమస్తమును, అంటే ఏంటి చేయగలను, దేనినైనా నేను అంగీకరిస్తాను. ఆకలిని ఇష్టపడతాను, సమృద్ధిని ఇష్టపడతాను. ఏమీ లేనప్పుడు బ్రతుకుంటాను, అన్ని ఉన్నప్పుడు ఒకేలాగే నేను ఉంటాను. ఏదో ఉందని చెప్పి గర్వంగానే ప్రవర్తించడానికి వీల్లేదు, లేదని మూలను కూర్చొని ఏడ్చే పరిస్థితి నాకు లేదు. అన్నీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటానో ఏమీ లేనప్పుడు కూడా నేను అట్లాగే ఉంటాను. కానీ నా బాధ ఎవరితోనూ చెప్పుకోను. ఈరోజు నా ఇంట్లో పొయ్యి వెలిగించలేదని నేను ఎవరితోనూ చెప్పను. ఈరోజు వండుకోవడానికి సాలుడు బియ్యం లేవని కూడా ఎవరికి నేను చెక్కు చాచి నేను అడగాను. ఉన్నప్పుడు ఎలా బ్రతికానో లేనప్పుడు కూడా నేను అట్లాగే బ్రతుకుతాను. ఎందుకంటే ఈ భూమి శాశ్వతం కాదు కదా. ఏదో లేదని చెప్పి దుఃఖపడిపోవడానికి ఈ జీవితం, ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోం కదా. ఉండబోయేది అది నిత్యత్వం. ఈ భూమి మీద మనం యాత్రికులు పరదేశం. కానీ యాత్ర చేసేటప్పుడు ఎన్నో అభ్యంతరాలు వస్తుంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ప్రయాణంలో వెలుతురు చీకటి వస్తుంటుంది. ప్రయాణం చేయగలిగిన అలాగా పగలు వస్తుంటుంది, రాత్రి వస్తుంటుంది. కానీ జీవితంలో ఎన్నో అభ్యంతరాలు వస్తుంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరి వలన అభ్యంతరము వచ్చినో వానికి శ్రమ అని చెప్పి రాయబడింది. కాబట్టి జీవితంలో అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి, అనేక అవరోధాలు వస్తుంటాయి, అనేకమైన అభ్యంతరాలు వస్తాయి. కానీ అన్నిటికీ పరిష్కారకర్త నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు రాసిన పత్రిక, పేతురు పత్రిక తొలి అధ్యాయం 2వ అధ్యాయము మొదటి పత్రిక 11వ వచనము. ప్రియులారా, ఒక నిమిషం అందరిని తీయనివ్వండి. ప్రియులారా, మీరందరూ పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక మీ ఆత్మీయ జీవితానికి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి చాలండి. అంటే ఈ జీవితంలో మీరు బ్రతుకుతున్నారు, మీ శరీరము కొన్ని ఆశలకు మిమ్మల్ని గురి చేస్తారు. అలాగే మీ శరీరానికి పట్టిన ఆశలకు మీరు గురవుతే ఆత్మీయతకు మీరు దూరం అయిపోతారు, పరలోక అంతస్తు దూరం అయిపోతారు. శరీరానికి నచ్చినట్లుగా మీరు ప్రవర్తించే వారైతారా, చావుకు మీరు సిద్ధవలసిన వారై ఉంటుంది. ఆత్మచేత మీరు శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించువారునై ఉంటారు. కాబట్టి మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు. కాబట్టి ఆత్మకు విరోధముగా
పోరాడు మీ శరీరేచ్ఛలను విసర్జించి. శరీరం ఏదో చెప్పుద్ది, శరీరం పనులు కావాలంట, కానీ దేవుని బిడ్డలో ఏ పూటకి ఏ పదార్థం ఉన్న దాంతో నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు నువ్వు విశ్వాసం. నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ తల్లి ఏదైతే రెడీ చేసి పెట్టిందో మహాప్రసాదం అనుకుని నువ్వు తినాలి. ఎప్పుడు కూడా తిండి మీద మనం అరగటం కానీ, పారపోయటం కానీ, తృణీకరించటం కానీ, వాక్యాన్ని ఎరిగిన దైవ బిడ్డగా పని ఎప్పటికీ మనం చేయకూడదు. కాబట్టి భూమి మీద బ్రతికే ఈ కాలంలో దేవుడు నీకు ఏది పెట్టాడో అదే మహాభాగ్యం అనుకో. ఒక చోట చప్పటి అన్నమే పెట్టారు, అదే ఎదురైంది, సాంబార్ లేదు. ఎవరిని అడగక, ప్రభు ఈ రోజు నా ఆరోగ్యాన్ని బట్టి బహుశా నా దగ్గరికి చప్పటి సాంబార్ వచ్చింది, బహుశా ఇది నా మేలు కోసం అని చెప్పేసి 4 ముద్దలు ఆ చప్పటి సాంబార్ తోటి తినే, లేదని వేయలేదని అక్కడ వాళ్ళని ఎవరిని నిలదీసే పరిస్థితి మనం చెయ్యాలి. అమ్మ ఎలా ఉంది, బాగుంది, చాలా బాగుంది, సంతోషం. అదేంటంటే పిన్ని గారు అసలు సాంబార్లో ఉప్పు లేదు, బాగుందంటారు ఏంటంటే పక్కన వాడంటారు, లేదమ్మా నాకు బాగుంది, నాకు బాగుంది, మీరు ఎంచుకుంటే ఎంచుకోవచ్చు, నాకు బాగానే ఉంది. ఈ విధంగా దైవ బిడ్డలు ప్రతిదానికి అడ్జస్ట్ కాగలగాలి. నీ చేతికి తినడానికి ఆ టైంకి ఏది వచ్చిందో అదే మహాభాగ్యం అని ఎంచుకో. నీ శరీరం రకరకాల కోరికలు కోరుతుంటారు, అదైతే బాగుంటుంది, ఇదైతే ఇంకా బాగుంటుంది, ఈ పంట కడితే ఇంకా బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, వాళ్ళతో ఎక్కువగా సరదాగా సంతోషంగా ఆ రోజంతా వారితో సమయం గడితే బాగుంటుంది. ఇలాగ నీ శరీరంలో కోరికలు కోరుతారు. అవన్నీ చేయటం వల్ల మన దేవుడికి దూరం అయిపోతుంది. దేవుడు నీకు ఏది తెచ్చిపెట్టాడో దానిని మహాభాగ్యంగా భావించు. ఆ పూటకి పచ్చడి మెతుకులే పెట్టాడా, ప్రభు ఈ రోజు నువ్వు నాకు ఇదే పెట్టాలని నువ్వు అనుకున్నట్టున్నావు, ప్రభా సంతోషంలో అయినా పచ్చడి మెతుకులే నా చేతికి వచ్చి నీకు మహాభాగ్యం అని అనుకో, అడ్జస్ట్ అయితే. అదేంటి దేవుడు మనసును చూస్తాడు. లేదా ఆ రోజు ఒక గంజి నీళ్ళే మనకు దొరికినాయి, సంతోషించు, ప్రభువా ఈ రోజు ఈ గంజి నీళ్ళతో నా కడుపు నింపుకోమని మీరు ఆర్డర్ వేసినట్టున్నారు, అందుకే కావాలో గంజైనా ఎదుర్కొంటా నిలబడింది, సంతోషం ప్రభా అని అనుకొని దానిని కూడా ఆనందంగా నువ్వు స్వీకరించడానికి నువ్వు ఇష్టపడాలి. ఖరీదైన రుచికరమైన పదార్థాలు వచ్చినప్పుడు, నీ ఆకలి అధికమైనప్పుడు, నీ కళ్ళు పెద్దవిగా చేసుకొని తిన్నట్లుగా చిన్న స్థితి ఉన్నప్పుడు కొంచెం తినేసి లేచిపోవడం కూడా ఇది దైవ భావ్యం కాదు. ఖరీదైన భోజనప్పుడు కంచం నిండా భోజనం ఎట్లా తింటామో, సవిచాలని రుచి లేని నీకు ఇష్టం లేని పదార్థం వచ్చినప్పుడు కూడా దాన్ని అలాగే తినటానికి ఇష్టపడటానికి అలవాటు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం స్టాండర్డ్గా ఉండిపోయేవాడు ఏమి కాదు. ఈరోజు నీకు ఇది వచ్చింది, రేపు ఇంకో పదార్థం దేవుడు పెడతాడు. ఈరోజు ఇదే కావాలని అనుకోండి, రేపన్న రోజు కావాలనుకున్నది కూడా మన నుండి దూరం కాగలుగుతారు. అందుకే బ్రతికే కొద్ది కాలంలో మనం యాత్రికులం పరదేశం. అప్పుడప్పుడు ఒంటరి వారం అయిపోతాం, అప్పుడప్పుడు నోటి నిండా నవ్వు ఉంటుంది, అప్పుడప్పుడు హృదయం నిండా ఏడుపు. మాట సామెతల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 14:13 చూడండి, 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు పేరుకి తనలో తాను నవ్వుచుండినప్పటికీ హృదయం మాత్రము దుఃఖముతోటి నిండి ఉండొచ్చు. బాగుందన్నమాట. ఎప్పుడైనా చదివారు అది? ఏమని రాయబడినది? ఒకడు పేరుకి నవ్వుచుండి నన్ను హృదయమున. ఎరబాబు ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, బాగున్నాను సార్. ఏం బాగుంటారా, మనం మీ నాన్నకేదో పెద్ద యాక్సిడెంట్ అయిందట, చాలా డబ్బులు ఖర్చు పెట్టారట, ఇల్లు కూడా అమ్మేశారో తెలిసిందిరా అంటే, అంకుల్ అంటే ఎంతైనా నాన్న బతకాలి కదా, నాన్న మాకు కావాలి. మరి ఇల్లు ఏం చేశారా? ఆ ఇల్లు అమ్మేసాం. తర్వాత ఇంకా 4 గేదెలు పాడేదో ఉండేదని తెలిసింది, ఆ గేదెలు కూడా అమ్మేస్తే 2,50,000 వచ్చింది. మీ నాన్న చాలా బంగారం చేయించాడట మీ అమ్మకే అంటే, ఆ బంగారం కూడా అమ్మేస్తే కానీ నాన్నకి దాదాపు 50 లక్షలకు వచ్చేది అంకుల్. ఈరోజు ఇంటికి వచ్చేది. మరి ఇన్ని బాధలు పడినా నువ్వు ఎలా నవ్వుతున్నావురా? ఇంటికి ఒకే కొడుకు అయి ఉండొచ్చు వాడు. ఎలా నవ్వుతానంటే ఏం చేస్తావు అంకుల్, తప్పదు కదా. సుఖపడిన దినాలు వచ్చినప్పుడు సుఖపడ్డాము, కష్ట దినాలు వచ్చినప్పుడు కష్టాన్ని కూడా ఏం చేయాలి? భరించక తప్పదు. ఎప్పుడు కష్టమే మన వెంట రాదు, ఎప్పుడు కూడా సంతోషమే మన వెంట రాదు. కష్టం వచ్చిన కాలంలో కష్టాన్ని భరించాలి, సుఖం వచ్చిన దినాల్లో సుఖం ఎట్లాగా అనుభవించాం కదా. భలే పెద్దోడు అయిపోయారా, నాకన్నా ఏడంతా చిన్నోడైనప్పటికీ నా కళ్ళు తెరిపించలేక భలే మాట్లాడాడు. సరే మీ నాన్న ఎలా ఉన్నాడు ఇప్పుడు? నాన్న బాగున్నాడు అంకుల్, మీరు వస్తే కనుక ఇంటికి రండి అంకుల్, ఖచ్చితంగా ఇంటికి రండి అని అన్నప్పుడు, సరే వెళ్తారు, మీ అమ్మని అడిగిన చెప్పు, మీ నాన్న అడిగిన చెప్పు అంటే. ఇలాగ జీవితంలో చాలా ఉంటాయి. పైకి ఒకడు నవ్వుచుండి నన్ను చెప్పాలి, హృదయంలో వాడికి ఏముంటుందట?
ఏమంటే 50 లక్షలు అంటే మాటలా, ఉన్న ఇల్లు అమ్మేసుకోవడం అంటే మాటలా, పాడి అమ్మేసుకోవటం మాటలా, పొలం అమ్మేసుకోవటం మాటలా. ఏమీ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు యవనస్తుడు. అతనికి కూడా ఒక భార్య, 2 పిల్లలు, ఒకే తల్లి ఒక తండ్రి, చిన్న కుటుంబం. కానీ ఆస్తి ఉంది, అంతా పోయింది. కాబట్టి ఒకడు నవ్వుచుండినానో లోపల మాత్రం చాలా ఆవేదన ఉంటుంది. అందుకే దేవుడు పై వేషం చూడడు, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు ఉన్నాడు. కాబట్టి నవ్వన్నా పైకి లేకపోయినా పర్వాలేదు, కానీ అంతరంగంలో నువ్వు నవ్వుకోవడం నువ్వు నేర్చుకో. అలాగే దుఃఖం అనేది నువ్వు పైకి వెళ్ళబుచ్చకపోయినా అంతరంగంలో దుఃఖపడుతున్నావు చూసావా, దానిని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ జీవిత యాత్రలో, ఈ బ్రతికి కొద్ది కాలంలో క్రైస్తవులముగా, ప్రభువును కలిగిన విశ్వాసులముగా మన యాత్ర జీవితం ఎట్లా ఉంది? ఇతరుల వల్లే నేను ప్రవర్తిస్తున్నానా? నాకంటూ ఒక ప్రత్యేకతగా ఏమైనా నేను కలిగి ఉన్నానా? ప్రభు బిడ్డలుగా నేనేం చెయ్యాలి? జీవితంలో నవ్వు, ఏడుపు, దుఃఖం, ఆనందం, ఎత్తు, పల్లం, రాత్రి పగలు, అనేకమైన ఆటుపోటులు, అభ్యంతరాలు, అవమానాలు వస్తాయి, ఘనత వస్తుంటుంది. మన దగ్గర తిన్న వాళ్ళే మనకు పేర్లు పెడతారు, వాడిని పోషించింది మేమని మన దగ్గర పోషించబడిన వాళ్ళు మనకే తిరిగి చెప్పే పరిస్థితి ఎదురవుతుంది. ఏమీ లేకపోతే నేనేనా అడిగి అన్నం పెట్టానని మన కోసం చెడ్డగా చెప్తారు. ఇవన్నీ కూడా జీవితంలో పడాలి ప్రియుల. నువ్వు ఎవరినైతే ఎత్తుకొని పెంచి, పాలించి, పెంచి పెద్ద చేసావో వారే నీ మీద తిరుగుబాటు చేస్తారు. కానీ జీవితంలో పడక తప్పదు. ఎవరికైతే నువ్వు దారి చూపించావో వారు నీ దారికి తలుపులు వేస్తారు, అడ్డొస్తారు. వారు బాగోలేనప్పుడు నువ్వు అన్నీ మేలు చేసావు, తీరా నువ్వు మేలు చేద్దావు అనుకున్నా, నీకు మేలు జరగాలన్న టైంలో వాడు నీకు కీడు చేస్తాడు. మనొక ఆయన నాతో చెప్తూ ఉన్నాడు, అదేంటంటే రుణాలు చాలా ఎక్కువైపోతే వెనకాతలు ఉన్న వ్యక్తి అప్పు ఇచ్చాడు, అప్పు తీర్చలేదు, యువతలు అన్నాడు ఖచ్చితంగా కేసు పెడితే వాడే దారిలోకి వస్తాడని చెప్తే మొత్తం కేసు ఎట్టేసాడు. కేసు పెడితే వాడు భార్య బిడ్డలతో వచ్చేసేటంటే వచ్చేసి అన్న 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 అర్థం చేసుకో అన్న, పిల్లలతో ఉన్నానన్నా అనేసి అంటే ఎక్కడో కాదు, సౌదీలోనే నాతో మాట్లాడుతుంటాడు సహోదరుడు. సరే కదా అని చెప్పేసి కేసు పెట్టినటువంటి పెద్ద ఆయన, పెట్టించమని చెప్పిన పెద్ద ఆయనతో అన్నాడట, సార్ కేసు వాపస్ తీసుకుంటావా? ఊరుగా కేసు పెట్టిన వాపస్ తీసుకోక లొంగడాడో, నీకు రావాల్సినటువంటి ఆ 40 లక్షలు రావు, ఊరుకో, ఆ కేసు అలాగే నడుస్తుంది అని అన్నాడట. అయినా అతని మాట వినకుండా వాడి మీద కాస్త ప్రేమో అభిమానమో చూపించి కేసు విత్డ్రా చేసుకున్నాడట. త్వరలో ఇచ్చేస్తానని చెప్పేసి కాళ్ళ ఎలా పడితే ఒప్పేసుకున్నాడట. ఆ తర్వాత జరిగిన విషయం తెలిసి ఆడిట్టేటట్టే నీడి మీద కేసు 75 లక్షలు పెట్టాడట. ఇప్పుడు వ్యాపారం అంతా నిల్లైపోయింది. మన వీడియో చూసి చెప్తున్నాడు ఆయన, బ్రదర్ నేను సౌదీలో ఉంటున్నాను, నా పరిస్థితి ఇలా మారిపోయింది, అయితే ఇండియా రావడానికి చాలా బంధకాలు ఎదురైపోయింది, నా కోసం ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు నా పరిస్థితి అన్ని రకాలుగా తారుమారైపోయింది. నేను ఎవరి మీద అయితే కేసు విత్డ్రా చేసుకున్నానో పర్వాలేదు, పోలే క్షమించవద్దంటే తిరిగి వాడు నా మీద కేసు పెట్టాడు. అప్పుడు నా వానర్ దగ్గర నేను తలదించుకున్నాను, నేరా నేను చెప్పిన మాట నువ్వు విన్నావేంట్రా, దాన్ని అట్లాగే ఉంచు అంటే నువ్వు ఒప్పుకోలేదు, ఆడి మీద అభిమానం కలిగి నువ్వు విత్డ్రా చేసుకున్నావు. ఈరోజు వాడు నీకు మేకై కూర్చున్నాడు, నీ మార్గాలకు వాడు అడ్డుబండగా మారిపోయాడు. మనం అంటాడు, పాస్ గారు నాకు అన్నీ తెలిసి వచ్చింది సారి అని. కాబట్టి జీవితంలో మనం ఎవరికైతే మేలు చేస్తామో వారు మనకు మేలు చేయకపోవట్లేదు, కనీసం వారు కీడు చేయకుండా ఉంటే మనకు అంతే చాలు. కానీ అలా జరగదు సుమా. ఖచ్చితంగా కీడు ఎదురైనప్పుడు కీడు భరించాలా, నింద వచ్చినప్పుడు నిందన భరించాలా, సుఖం వచ్చినప్పుడు సుఖం భరించాలి. యోబు అంటాడు కదా, మేలు వచ్చినప్పుడు మేలు అనుభవించింది మీ, కీడు వచ్చినప్పుడు మనం కీడు అనుభవింపక తగమా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుంది. కాబట్టి జీవిత యాత్రలో అది నేనైనా నువ్వైనా చెప్పడానికి వినడానికి మాటలు చాలా బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఆచరించేటప్పుడు మనకి ఎదురవుతుంది. అప్పుడప్పుడే సంతోషం, అప్పుడప్పుడే దుఃఖం, అప్పుడప్పుడు అందరు మనతో ఉన్నానంటారు, అప్పుడప్పుడు అందరు మన వదిలేసి మన ఒంటరి వారిగా కూడా చేసేస్తారు. కాబట్టి ఈ జీవిత యాత్రలు ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, పరిస్థితులు తారుమారవుతాయి, అన్నింటినీ సహించాలి. అందుకే యాకోబు దగ్గర మనం నేర్చుకునే మంచి మాట, నా యాత్రా సంవత్సరములు ఇన్ని, అందులో నేను జీవించిన సంవత్సరములు చాలా కొద్దివైనవే. ఎంతో ప్రయాసపడ్డాను, మా తండ్రి మాట విన్నాను, ప్రయాణం చేశాను, అక్కడికి వెళ్ళిన తర్వాత బందీనైపోయాను, అతని 2 కుమార్తెలు పెళ్లి చేసుకున్నాను, 10 మంది పిల్లలు పుట్టారు, మరలా నేను బానిసనైపోయాను, 2 సార్లు పారేరుడయ్యాను. ఇలాగ జీతము మాటిమాటికి పెంచవలసిన వాడట, జీతము రాను తగ్గిస్తూ వచ్చాడట. ఇవన్నీ కూడా ఈ యాకోబు తన జీవితంలో పడి
వృద్ధాప్యానికి నిండు వృద్ధాప్యలో చెప్తున్నాడు ఫరో ఎదుటి మాట ఏమనంటే, నేను జీవించిన యాత్రా సంవత్సరాలు ఇన్ని, అందులో నేను బ్రతికిన దినాలు కొన్ని మాత్రమే ముచ్చటగా ఉన్నాయి, మిగతాదంతా ప్రయాసతో నా జీవితం సాగింది. కాబట్టి ఇలాంటి విషయాలు మన హృదయాల్లో తలపోసుకుంటున్నప్పుడు మన జీవితంలో మన అడుగులు కూడా చాలా జాగ్రత్తగా వేస్తాం. పసితనము మాట్లాడకపోవచ్చునేమో, కానీ వృద్ధాప్యము ఖచ్చితంగా అనుభవంతో కూడిన మాటలు మాట్లాడు.